మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు గంజాయి మహమ్మారిపై ఐద్వా రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో నిరసన డ్రగ్స్ మాఫియా దిష్టిబొమ్మ దగ్ధం. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియా యువతను నాశనం చేస్తూ వారి కుటుంబాన్ని కూడా చిన్న భిన్నం చేస్తోందని, ఈ మహమ్మారిని నిర్మూలన చేయాలంటూ ఐద్వా రాష్ట్ర మహిళా కార్యదర్శి విప్పల సావిత్రమ్మ ఆధ్వర్యంలో ఆత్మకూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసనలో భాగంగా గంజాయి డ్రగ్స్ మాఫియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భోగి పండుగ రోజు దేశమంతా సుఖ సంతోషంతో ఉండాలని, గడిచిన చెడును మంటల్లో వేయాలనే ఉద్దేశంతో ఆత్మకూరు పట్టణంలో నేడు గంజాయి మహమ్మారి దిష్టిబొమ్మను భోగి మంటల్లో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర మహిళా కార్యదర్శి విప్పల సావిత్రమ్మ, ఆత్మకూరు ఐద్వా నాయకురాలు గుల్జార్ బేగం, పద్మమ్మ, సుమతి, పద్మక్క, లక్ష్మమ్మ, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, రైతు సంఘం నాయకులు కృష్ణప్రసాద్, గద్దరబాబు, షుకూర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. గంజాయి డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి. చాలా మంది నిపుణులు చెప్తున్నారు, మనం చెప్పిందే కాదు. ఈరోజు విజయవాడలో కేంద్రంలో కూడా సోదరి మల్లారా, ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా గంజాయిని అరికట్టండి, గంజాయిని అరికట్టండి, గంజాయిని అరికట్టండి, గంజాయిని అరికట్టండి, గంజాయిని అరికట్టండి, గంజాయి గంజాయిని అరికట్టాలి, గంజాయిని అరికట్టాలి, గంజాయిని అరికట్టాలి, గంజాయిని అరికట్టాలి, గంజాయిని అరికట్టాలి, యువతను కాపాడాలి, యువతను కాపాడాలి, యువతను కాపాడాలి, యువతను కాపాడాలి, మహిళల ఐక్యత. గంజాయి అనేది ఈరోజు అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు మన రాష్ట్రంలో డ్రగ్స్ ఏరులై పారుతుంది. దానికి అరికట్టడానికి ఎన్నో సాకులు చెప్తున్నారు మన గవర్నమెంట్. ఈ గంజాయిని అరికట్టాలని పెంచులయ్య దీనికి చనిపోకూడదని మేము ఐద్వా కోరుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి గారు సావిత్రి గారు వచ్చిన్నారు. వారు ఈ మద్యం గురించి మాట్లాడారు. ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్, మాదక ద్రవ్యాలను అరికట్టాలి, యువత భవిష్యత్తును కాపాడాలనే నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భోగి మంటల్లో డ్రగ్స్ భూతాన్ని దగ్ధం చేయడం జరుగుతుంది. అన్ని వాడవాడలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, మండల ప్రాంతాల్లో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని. అలాగే డ్రగ్స్ ఎంత ప్రమాదకరమైంది అనేది కూడా ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వానికి చెప్పినా కానీ డ్రగ్స్కు మేము అరికడుతున్నామని చెప్తున్నారు ఒక పక్క. అలాగే ఇంకొక పక్క విచ్చలవిడిగా ఈరోజు 10th క్లాస్ నుంచి పిల్లల నుంచి కూడా పెద్ద పిల్లల వరకు కూడా ఈరోజు డ్రగ్స్ చాలా ప్రమాదకరంగా ఉందనేది కూడా చెప్తున్నా. ఈరోజు డ్రగ్స్ కాలేజీలో లేకపోతే లెక్చరర్స్ చెప్తున్నారు డ్రగ్స్ అలవాటవుతుంది పిల్లలకు అనేది. ఈరోజు డ్రగ్స్ కూడా ఏదో రాజకీయ పార్టీ అండ లేకుండా డ్రగ్స్ మాఫియా లేరు, వాళ్ళకు అండగా ఉంటుంది ఆ డ్రగ్స్ మాఫియాకు. ఈరోజు ఏకంగా చూస్తే నెల్లూరు జిల్లాలో పెంచలయ్య గారిని కూడా హత్య చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ అరికట్టాలని చెప్పేసి ఆయన డ్రగ్స్కు పాటల రూపంలో ప్రజలందరికీ కూడా చైతన్యవంతం చేస్తూ పాటల రూపంలో చేస్తున్నారని చెప్పేసి ఆయన మీద కక్షతోటిగా ఒక లేడీ డాన్, డ్రగ్స్ డాన్ రోజు చంపేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి కూడా మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమెకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్ కూడా విన్నవించడం జరిగింది. అలాగే డ్రగ్స్కు అలవాటు చేసి గుంటూరు జిల్లాలో ఒక అమ్మాయిని పైన ఫ్రెండ్స్ ద్వారా వీడియోలు తీయడము అసభ్యకరంగా, వాళ్ళ మా అమ్మాయి కనపరాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయి డ్రగ్స్కు అలవాటు పడిందని డాక్టర్లు చెప్పడం జరిగింది. పరీక్షలు చేస్తే వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకోవడం జరిగింది. ప్రాణాంతకంగా ఉండి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ కుటుంబం కూడా చాలా బాధాకరమైన విషయము, తలదించుకోలేని పరిస్థితి ఆ ఏరియాలో. అలాగే ఏకంగా కడప జిల్లాలో ఉండే ఎమ్మెల్యే కొడుకు హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుబడ్డారు. పౌరులు అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఏమనేది కూడా. అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఒక రౌడీ
లాగా ఎందుకు ఇక్కడ ఉన్నామని చెప్పేసి అక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారు, సిఐ గారు వాడిని దండించినామని చెప్పేసి సిఐ పైన కూడా కత్తితో పొడవడము, ఆయన గాయాలు కావడము అనేది కూడా జరిగింది. అందుకు కాబట్టి ఎంత విచక్షణంగా ఉంది అనేది కూడా మనందరికి అర్థమవుతుంది. ఈరోజు డ్రగ్స్ తోపుడు బండ్ల మీద కూడా అమ్ముతున్నారు. విజయవాడ రాష్ట్ర కేంద్రంలోనే ఒక 5 తోపుడు బండ్లకు కలిసి ఒక తోపుడు బండ్లో ఈ డ్రగ్స్ దొరుకుతుంది అనేది కూడా చాలా మంది చెప్తున్నారు. డ్రగ్స్ ఎంత ప్రమాదకరం అనేది మనం చెప్పేదే కాదు, ఈరోజు నిపుణులు చెప్తున్నారు, మానసిక వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. డ్రగ్స్ను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము గట్టిగా కట్టడి చేయాలనే దాంతోటిగా మేము ఈ ఒత్తిడి తీసుకొస్తున్నాం, నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. డ్రగ్స్ పైన ప్రభుత్వం ఇప్పటికైనా కన్నా పునరాలోచించాలి. మద్యం కానీ, గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు డ్రగ్స్ దానిపైన కూడా మేధావులు, మధ్యతరగతి ఉద్యోగులు అందరూ కూడా కలిసి వస్తున్నారు. డ్రగ్స్ పైన పెద్ద ఎత్తున మేము కూడా కలిసి వస్తామని చెప్పేసి కూడా వాళ్ళందరూ నిపుణులు అందరూ చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈరోజు రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐక్యత, గంజాయిని అరికట్టాలి.